కూర్చో. మరి మనం ఎప్పుడైతే ఇది స్ప్రెడర్ ఏదైనా పని మరి మన మడిలో ఏదైతే స్ప్రెడ్ అనేది వ్యాప్తి చెందడం. సో వ్యాప్తి చెందడం అనేటప్పుడు ఒక మడిలో మనం ఏదైతే తీసుకున్నామో తీసుకున్న దాదాపు ఇంగ్రేజ్ వెళ్తాం. పుట్టుకోట దగ్గర ఎట్లా వస్తుంది, పచ్చగా వస్తుంది. కాస్త పలసోట దగ్గర ఎర్రగా వస్తుంది. పడిన దగ్గర అసలు ఇది కూడా. సో అందుకని కోసం మనం ఏం చేస్తామంటే ఈ అగ్రిగేట్ ఏదైనా సరే పంటకు సంబంధించింది ఏమి తీసుకున్నా సరే దాంట్లో చెప్పాలి. ఇది కలపడం ద్వారా ఏమైందంటే సో ఒక మడిలో ఉన్న ప్రతి మొక్కకి 100%గా న్యాయం చేస్తుంది. ఒక దగ్గర పడకపోయినా, ఒక దగ్గర పడ్డ, ఇది ఎకరానికి 100 వాటర్. సో ఇది మనకి కలపడం ద్వారా మొక్క అనేది సరైన క్రమంలో ఆ మడికి పోసేటప్పుడు సమానంగా చేస్తుంది. నెక్స్ట్ పోషకాలు ఏవైతే ఇస్తున్నామో ఆ పోషకాలు ఇవ్వడం ద్వారా పంట కూడా సమానంగా కనపడుతుంది. ఒక దగ్గర ఎత్తు కనపడడం, ఒక దగ్గర తక్కువ కనపడడం, కొంచెం లోపలికి వెళ్ళిపోవడం అలాగే సమానాలలో సమానంగా ఏదైతే పోషక ఇస్తున్నామో సమానంగా పనిచేస్తుంది. అది స్ప్రెడర్. యాక్టివేటర్ స్ప్రెడర్ ఇంకో రకం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఇది వరి పైన మొదలు ఇక్కడ ఉంటుంది. యాక్చువల్ మొదలు అక్కడ ఉంటుంది. కానీ వరి పెరిగిన తర్వాత మనం ఏం చేస్తాం, స్ప్రే ఇక్కడ స్ప్రే చేస్తాం. అవునా? సో స్ప్రే చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో మరి ఇంకేమో ఇక్కడ ఉంటుంది, మనమేమో ఇక్కడ కొడతాం. స్ప్రే ఏమో అక్కడ కొడతాం. మరి మొదల్లో ఉన్న పులిని అనుకోవాలి. అవునా కదా? సో మనం కొట్టే స్ప్రేలో ఇది కలుపుతాం కాబట్టి మనకు ఒక గుణం ఏంటంటే స్ప్రెడర్. సో వ్యాప్తి చెందడం. ఇక్కడ ప్రతి గింజలో కాకుండా వచ్చి మీకు మొదలు దాకా పడుతుంది వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ప్రెడర్, ఇంకొక గుణం స్ప్రెడర్. అవునా? ఇక్కడ పడ్డప్పుడు స్ప్రే కింద పడుతుందా పడాలి? మన ప్రాంతంలో గుణం ఏంటిది స్ప్రెడర్. కాబట్టి వాటర్లో స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఆ స్ప్రెడ్ అయినప్పుడు కూడా మొదలు ఏదైతే పురుగు చెప్పబడుతుందో దాంట్లో కూడా కంపల్సరీ పైన కొడుతున్నా కానీ కూడా కిందికి ఆ ప్రతి ఆకులు కట్టుకొని కిందికి రాస్తుంది. అంతేకాకుండా ఆకు ఇట్లా ఉంటే ఇక్కడ పురుగు తిన్నట్టు బాగుంటుంది. అవునా? సో నీటికి ఒక గుణం ఉంటుంది, తల్లతన్నిత గుణం. ఆ తల్లతన్నిత గుణాన్ని ఇది కలపడం ద్వారా ఆ తల్లతన్నిత గుణం నీరు కోల్పోయినప్పుడు ఇక్కడ వచ్చిన స్ప్రే ఆకు కూడా రంధ్రాలు ఉంటాయి. కొత్త రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ ఆటోమేటిక్గా ఆ పుట్టిన స్ప్రే వెనక్కి కూడా వస్తుంది. సో వెనక్కి రావడం ద్వారా ఇక్కడ వెనకాలన్నటువంటి పూలు కూడా చిన్న. సో ఇది నెక్స్ట్ యాక్టివేటర్. యాక్టివేటర్ ఏంటంటే ఈ యొక్క మందు ఏదైతే కలుపుతున్నామో సపోజ్ మొదలప్పుడు ఏదైతే వైపుండు చంపడానికి మనం స్ప్రే చేస్తుంది. ఈ స్ప్రేస్ మనం కొడితే 10 నిమిషాల్లో దాని యొక్క ప్రభావం అనేది చూపుతుంది. ఎప్పుడైతే మన అగ్రిగేటర్లు కలిపినామో ఆ పురుగుల మందు స్ప్రేలో ఇది 8వ నిమిషం నుంచే పనిచేసేటట్టు చేస్తుంది. అంటే తొందరగా మనం ఏదైతే పంట కోసం చల్లడానికి మందు ఏదైనా ఉందో దాన్ని తొందరగా యాక్టివేట్ చేయాలి. అండ్ బెటర్ అంటే తేమ శాతం. చాలా మందికి భూమి బ్రహ్మాండమైనటువంటి భూమి ఉంటుంది కానీ సారం మంచి ఉంటుంది, కానీ సరైనటువంటి వాటర్ ఉంటుంది. సరైనటువంటి వాటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే తడి శాతం ఎక్కువ రోజులు భూమిలో నిల్వ ఉంచుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే నార్మల్గా వరిలో నీళ్ళు ఉంటే ఇక్కడ వరకు తడి ఉంటుంది. రైట్? ఎప్పుడైతే ఇసుకలో మన అగ్రిగేటర్ కలిపి చల్లుకున్నట్టయితే ఈ తడి శాతం ఇంకా కిందికి చూస్తుంది. సో దీనివల్ల మనకి భూమిలో తడి శాతం అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. దీనివల్ల మనకు మొక్కకు 2-3 రోజులు
వాటర్ లేకపోయినా మొక్క అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ 3 రకాల గుణాలు ఉంటాయి. సో ఇది బయట మీరు ఒక రకంగా చెప్తారు, కొట్టే స్ప్రేలో గమ్ బాటిల్ అంటారు. ఆ గమ్ బాటిల్ మాదిరిగానే మీ భాషలో ఇది గమ్, మా భాషలో దీనికి 3 గుణాలు ఉంటాయి: స్ప్రెడర్, యాక్టివేటర్, వెంటర్. ఎందుకు స్ప్రెడర్, యాక్టివేటర్, వెంటర్ అన్నా? ఇప్పుడు బయట మీరు వాడే స్ప్రేలలో గమ్ బాటిల్ కూడా కలుపుతారు. కొన్నింటిలో ముఖ్యంగా వరికి మామిడి కలుపుతారు కంపల్సరీ. మామిడికి ఎందుకంటే పట్టుకోలేదు, సరే పట్టుకోదు, వాటర్ గాలిస్తుంది కాబట్టి పడిపోతారు. సో ఇలాంటి ఈ ఆకు ఏదైతే ఉందో ఈ ఆకు మీరు ఎప్పుడైతే కొట్టినప్పుడు వాటర్ ఆగుతుందా, వరి మీద వాటర్ ఆగుతుందా, వరికి మనం స్ప్రే చేయాలని ఏ టైంలో మనం స్ప్రే చేస్తాం? మార్నింగ్ టైం, మంచి మంచి కూర్చే టైంలో ఉంటే అది పని ఉంటుంది కాబట్టి కొడితే మంచిగా పట్టుకుంటుంది అంటే మళ్ళీ కింద పడిపోతుంది. ఎప్పుడైతే కింద స్ప్రే చేస్తామో మంచిగా సరే ఎందుకు పోతాము, కాల్సి మనం కొట్టిన మంది సరే ఏమైతే కింద పడుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ నీటికి తలతనే గుణము ఉందని అంటారు. తలతనే గుణాన్ని తీసేసేదే అంటే ఒక హ్యాపీగా ఒకటి పడుతుంది. మీరు ఎంత చెప్పిన పంట అది ఏ పంట, కూరగాయల పంట కావచ్చు, మామిడి పంట కావచ్చు, వరి పంట కావచ్చు, మీరు ఏ పంట అయినా సాగు చేస్తున్నారంటే దీన్ని హ్యాపీగా వాడుతుంది. సో ఇది మనకి 100 ml 3 బాటిల్స్ ఒక దాంట్లో ఉంటుంది క్వాంటిటీ, 500 ml క్వాంటిటీలో ఒకటి ఉంటుంది, ప్లస్ 5 లీటర్స్ క్వాంటిటీలో ఒకటి ఉంటుంది. సో దీన్ని డెమోన్స్ట్రేషన్ పని చేస్తామో పని చేస్తాం. చూద్దామా? రైట్. ఇదేమాకు ఇది మాట్లాడా, వెనక సైడ్ మాట్లాడ, వెనక సైడ్ ఆకు మీద వాటర్ ఆగుతుందా? ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు ఉన్న పరంగా నేను వరి తీసుకురాలి కదా. ఇప్పుడు రైతు పరిస్థితి కూడా ఇదే. వీళ్ళు రైతు పరిస్థితి ఏం చేస్తాడు, రేపు పుల్లొచ్చి అని చెప్పేసి మళ్ళీ స్ప్రే చేస్తాడు. స్ప్రే చేస్తానికి ఏమవుతుంది? మళ్ళీ వేస్తాడు, మళ్ళీ పుల్లు, మళ్ళీ స్ప్రే చేస్తాడు, మళ్ళీ పుల్లు వస్తాయి. మరి ఎన్నిసార్లు కొట్టాలి? ఒకసారి కొడితే పోయేదానికి 3 నుంచి 4 సార్లు కొడుతున్నారు. పరిస్థితి అట్లయింది. ఎందుకంటే సో వీళ్ళకి పట్టుకునంటే ఆకు మీద స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రొడక్ట్ లేదు. మళ్ళీ అది ఇంకా పెట్టట్లేదు, పెట్టి తీసినారని కూడా ఎందుకు పట్టుకోలేదంటే నీటికి తలతనే ఆ గుణాన్ని కనుక నేను తీసేసి అనుకో, ఇది తీసేస్తుంది ఒకటి ఉంటుంది. పడుతుందా? పడదా? ఇదే ఆకు తీసుకున్నా పట్ల పట్టుకోలేదు. ఇప్పుడు ఫ్రెష్ ఆకు తీసుకున్నాం. సింపుల్. దీన్ని మనం ఎప్పుడైతే రైతు వాడకం చేస్తే ఖర్చు అనేది బాగా తక్కువ, బాగంటే కాదు. ఆల్మోస్ట్ పంటకి 30 నుంచి 40% ఖర్చు తగ్గించుకోవచ్చు ఇది వాడుకోవడం కాదు. సో ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో వేసి ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. ఇది మనకి దీని యొక్క
మనకు తెలిస్తే మన తెలుగులో హ్యాపీ ఓకే. సో ఇదైపోయింది. నెక్స్ట్ మ్యాజికల్ ప్రోడక్ట్ అగ్రి ఆఫ్టర్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ స్టార్ట్ దొరకక సతమతమైంది చాలా అలా పనిచేస్తుంది మనకి. సో ఇది ఎందుకు మ్యాజికల్ ప్రోడక్ట్ అని నేను అంటున్నానంటే వర్షం అనేది మనకు రెండు రకాలు ఉంటుంది. ఇప్పుడు నేల మంచిగా గుర్తింపు చేసిన తర్వాత రెండు రకాలు జరుగుతుంది. వర్షం గురించి రెడీ వర్షం పడవచ్చు పడవచ్చు. వర్షం అధికంగా పడితే ఒక రకమైన ప్రాబ్లం, వర్షం తక్కువ పడితే ఒక రకమైన ప్రాబ్లం. వర్షం తక్కువ పడ్డాయి అనుకోని సగం మనం బోర్లేసుకుంది, వర్షం అధికంగా పడ్డాయి అనుకోని భూమి కదా. రెండు రకాల ప్రాబ్లమ్స్. మరి రెండు రకాల ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఈ ప్రోడక్ట్. అంతేకాదు ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా ఎవరైతే రైతులు పిన్నులో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఇస్తున్నారో ఒకవేళ పారకం కాకుండా పారకము లేకుంటే కదా పారకం ప్రవహిస్తే నీటి ద్వారా చల్ల పోషకాలు కొట్టుకపోకుండా కూడా ఇది కాదు. సో అది డ్రిప్ డ్రిప్ పైన మనం ప్రతి బిందువులో ఉన్నటువంటి ప్రతి వాటర్ని పట్టుకుని చెప్పాలంటే మనము లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్ తయారు చేస్తాం కదా, మధ్యలో లంచ్ చేయడానికి టిఫిన్ బాక్స్ లాగా మొక్కకి పనిచేస్తుంది. అంత ప్రమాణమైన ఇది చేయడం ద్వారా ఇది దుక్కిలో కలపడం ద్వారా మట్టిలో మొత్తం మిక్స్ అయిపోయిన ఎప్పుడైతే ఇలా మట్టిలో మిక్స్ అయిపోతుందో మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాటర్ వర్షం అనేది అధికంగా పడితే ఇక్కడ ఎంతైతే భూమిలో ఎంతైతే తడి తీసుకోవాలో అంతే తడి తీసుకుని మిగతా వాటర్ అంతా పై పొర మీద ఆపేస్తుంది. మిగతాది పై పొర మీద ఆపేసి ఎంతైతే వర్షం తగ్గుముఖం పడుతుందో కిందికి జారిపోతుంది. ఏదో ఒక దిక్కు వాటర్ అయితే జారిపోతుంది. ఆ వాటర్ జారిన తర్వాత ఈజీగా గాలి వేసినప్పుడు ఇది మంచిగా హ్యాపీగా ఆరిపోతుంది. దీనివల్ల లోపల అప్పుడే మొక్కజొన్న ఉంటుంది ఆ దాంట్లో ఇస్తారు. ఇక్కడ వేరు వ్యవస్థ కూలిపోకుండా ఇది భూమి అనేది గుడ్డు పెట్టుకోకుండా మొత్తం భూమిలో ఉన్నటువంటి సారం అనేది కొట్టుకోకుండా నేలలు కోత అంటే వర్షం అధికంగా నేలలు కోసుకోకూడదు. ఆ నేల కోత ఉందో ఆ నేల కోతలు గురిగా ఇవన్నీ రకాలుగా మనకి ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మనోటి ఏంటంటే ఈ ఆకుకూరలు వాడడం ద్వారా మనం ఏదైతే చదువుతున్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోషకాలు కరిగి ఆకుకూరలో స్టోర్ అయింది. ఈ ఆకుకూరలో స్టోర్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి పోషకాలను ఈ వేరు వ్యవస్థకు ఎప్పుడు కావాల్సినటువంటి అప్పుడు హ్యాపీగా తీసేస్తుంది. ఇది చాలా చాలా బ్రహ్మాండమైన ప్రోడక్ట్. ఇది మనము దుక్కిలో మాత్రమే దీన్ని ప్రమోట్ చేయాలి. దుక్కి టైం అయిన తర్వాత కూడా మధ్యలో ఇలా బోయలు ఉంటాయి, ఇలా మొక్కలు ఉంటాయి, ఇలా మధ్యలో బోయలు ఉంటాయి. ఆ బోయలలో నీళ్లు నిల్వ ఉన్నట్టయితే ఇసుకలో నేను చదువుకొని ఆ బోయలు పెడితే అప్పటి మాత్రం వాటర్ మొత్తం తీసేది. నెక్స్ట్ చాలా రకాల పనిచేస్తుంది. నెక్స్ట్ దసరా వినాయక నవరాత్రుల టైంలలో చాలా వర్షాలు పడుతుంది. అప్పుడు పసుపు అనేది చిన్న చిన్న పిందెల రూపంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమైందంటే వర్షాలు విధంగా పడి ఇప్పుడు పడ్డ వర్షాలే భూమి ఆడడానికి కొన్ని రోజులు కనపడతాయి. మళ్ళీ అప్పుడు పడ్డ వర్షాలు అనేది పడడం ద్వారా ఈ గడ్డలు అనేది కుళ్ళిపోయి గుంటపులు రోగాలు వచ్చే అవకాశాలు కూడా 100% ఉంటాయి. కాబట్టి అలాంటి రోగాలు రాకుండా కూడా ఈ అగ్రి ఆక్వాకల్చర్ చాలా ప్రమాదం ఉపయోగపడుతుంది. చూడమంటేమో ఈ ప్రోడక్ట్ కేవలం ఇండియాలో వెస్టిండీలో మాత్రమే దొరుకుతుంది. ఏ ఫర్టిలైజర్ షాపు దొరకదు. ఎందుకంటే పెట్టినప్పుడు మన ఎకరానికి ఒక కేజీ పైన ఏం చేస్తున్నానంటే ఆస్తి పోస్తున్నాను. సో మనకి పస్తులు పక్కలు వేసినప్పుడు మనకి వర్షం
స్టార్ట్ అయింది. చాలా మంది ఏంటంటే గత 4 సంవత్సరాలు చూస్తున్న వివక్షమైన వర్షాలు ఉన్నాయి. చాలా మంది పసుపు వేసిన వాళ్ళు మక్క వేసిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ మనం వేసిన దగ్గర గుర్తుగా వేసినట్టు వర్షం పడ్డది. మళ్ళీ వర్షం పడ్డది. సెకండ్ డే మళ్ళీ థర్డ్ డే మళ్ళీ ఫోర్త్ డే. ఎన్నిసార్లు వర్షం పడ్డా కానీ కూడా భూమి ఎంతైతే తడిస్తుంది అంతే తడిస్తుంది వాటర్ పైన మీరు ముందు చూస్తే మెత్తగా ఉంటుంది కానీ మనకు వాటర్ తగలదు. సో ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్. ఇది 9 నెలలు మాత్రమే భూమిలో ఉంటుంది. 9 నెలల తర్వాత పెరిగిపోతుంది. సో మనకి కానీ పర్యావరణాలు కానీ ఎలాంటి మాట్లాడలేదు. ఓకే, ఇది మన వెస్టింగ్ తప్ప ఎక్కడ లేదు. ఎకరానికి కేజీ ప్యాకెట్ కలుపుకోవాలి. సో కేజీకి అంతా ఎట్లా సార్ విడితే కేజీ ఎట్లా చల్లడం అంటే ఒక ఎకరానికి సరిపడే ఇసుక తీసుకొని ఆ ఇసుకలో దీనికి కలుపుకొని చాలు. లేదు నెక్స్ట్ అగ్రి హ్యూమిక్, చాలా సూపర్ ప్రోడక్ట్. ఇక్కడ గ్రాండిల్స్ ఉంది కదా, సో ఈ గ్రాండిల్స్ కావచ్చు అగ్రి హ్యూమిక్ కావచ్చు, ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఇవి రెండు ఒకటే పనిచేస్తుంది. ఇదేనా అదే పనిచేస్తుంది, ఇదేనా అదే పనిచేస్తుంది. కానీ కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి పారకం ఉంటుంది. సో పారకం వాళ్ళకి తీసుకోవాలి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అది చేయని పని ఇది ఒకటి ఎక్స్ట్రా ఇస్తాం. విత్తన శుద్ధిలో ఇది బాగుంటుంది. విత్తన శుద్ధి ఎందుకు విత్తన శుద్ధిలో ఇది ఇంపార్టెంట్ అంటే అంకురోత్పత్తి అంటే విత్తనానికి మొలక రావడానికి, ఎక్కువ మొత్తంలో మొలక రావడానికి, ప్లస్ వేరు వ్యవస్థ అనేది అంకురోత్పత్తి చాలా బ్రహ్మాండంగా స్పీడ్గా వేరు వ్యవస్థను డెవలప్ చేయడానికి ఈ హ్యూమిక్ యాసిడ్ పడుతుంది. హ్యూమిక్ యాసిడ్ అంటే ఏదో కాదు, దాని పేరంటే మనం హ్యూమిక్ యాసిడ్ అందిస్తాం. కానీ మన భాషలో చెప్పాలంటే ఒక్క 25-30 సంవత్సరాల క్రితం పోతే ప్రతి ఇంట్లో వాడకట్లలో ఇంటి ముందర పెంట ఉంటుండే. అవునా, అమ్మలక్కలు కట్టించిన పిడి రకంతో వస్తున్నాయి. అది మురిగి 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 మట్టి అవుతుంది. ఆ మట్టి గురించి చెప్పేది గౌతమం ఎట్లయితే కింద నల్ల మట్టి ముద్దలు వస్తుంది. ఆ మట్టి ముద్దలకి సన్నగా దారాలు కాస్తాయి. అవునా, అది హ్యూమిక్ యాసిడ్. అది హ్యూమిక్ యాసిడ్. మీరు అట్లా వేస్తే చూపిస్తే అట్లయే కనబడుతుంది. అదే ఆకులు తయారైపోతాయి. సో ఇది ఏం చేస్తుందంటే భూమిని సారవంతంగా చేయడమే కాకుండా మొక్కకి కూడా ఒక pH వాల్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి pH వాల్యూ ఉంటుంది. సమ్మర్లో ఎక్కడ గంటలో తిరుగుతే ఫస్ట్ కందిపోయి ఫస్ట్ సుబ్రహ్మణ్యం అంటే అప్ప అప్పుడు ఏం చేస్తారు ఎస్పీఎఫ్ వాటర్ సో వాడడం ద్వారా ప్రొటెక్షన్ ఇక్కడ కూడా మన భూమి ఏదైతుందో ఈ సారాన్ని కాపాడుకోవడానికి ఒక pH వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇలా మొక్క ఉన్నప్పుడు ఇలా వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఈ వేరు వ్యవస్థ ఎప్పుడు 24 అవర్స్ కూడా వరి అయితే 24 గంటలు నీళ్ళు మనం కూడా ఎక్కువ డైలీ కంటిన్యూగా రెస్ట్ లేకుండా పనిచేస్తే అల్లం వస్తుంది. మంచి స్ట్రాంగ్ టీ తాగితే కానీ మన మైండ్ ఫ్రీగా అవునా కదా. ఒక స్ట్రాంగ్ చేయాల్సరికి ఏమైతే మళ్ళీ ఇంకొక 5-6 అవర్స్ అని హ్యాపీగా పడేది. ఇక్కడ కూడా అంతే. దీని యొక్క pH వాల్యూని దీనికి ఎంతైతే pH వాల్యూ ఏమో అంతే pH వాల్యూ ఇవ్వాలి. అంతకు మించి ఇస్తే ఏమైందంటే భూమిలో ఉన్నటువంటి సారమంతా కోల్పోతాం. సో భూమిలో ఉన్న సారమంతా కోల్పోతే నెక్స్ట్ చేసిన పంట పోతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా గ్రాన్యూల్స్లో బయట కొన్ని కంపెనీ చెప్పుకుంటే మా గ్రాన్యూల్స్లో 90% హ్యూమిక్ యాసిడ్ pH వాల్యూ మన 90%, 80% మన pH వాల్యూ. బట్ ప్రతి పంటకు కావాల్సిన pH వాల్యూ 7 నుంచి 9
మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మన 80 ఉంది, 85 ఉంది, 90 ఉంది. 95 ఉందంటే ఈ భూమిలో ఉన్న సారం అంతా తీసుకొచ్చి ఒకటేసారి ఆ పంటకి ఇచ్చేస్తుంది. తర్వాత వేస్ట్ అయిపోతుంది. పంటకు కావాల్సింది 7-9% మాత్రమే. చాలా మంది తెలియక బయట వాడి ఈ భూమిలో ఉన్నటువంటి సారం అంతా తీసుకొచ్చి ఒకటే పంట కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ భూమిలో ఇంకా పోషకాలు ఏంటంటే ఎంత పిహెచ్ వాల్యూ వల్ల అంతే పిహెచ్ వాల్యూ అనేది. ఓకే, సో ఇది మనము భూమి ఎందుకు అంటే చాలా మటుకు చూసినట్టు రైతు ఎంతమంది ఉన్నారు? రైతులు సార్, ఇప్పుడు మనం వరి నాటేస్తున్నాం కదా, వరి నాట్లనేది ఇప్పుడు భూమి ఉంది, ఇంకా వరి బ్రహ్మాండంగా వచ్చాయి. కానీ మన దేశంతో ఇలా పక్కల కొట్టి వాసుక కొట్టుకుంది కదా, అవునా? చాలా మంది పక్కల కొట్టే వాసుక కొట్టుకుంది. అసలు వేరు పక్కల కొట్టుకోవాలా కిందికోవాలి? పక్కల కొట్టే వాసుక పోతాను సంధిస్తుంది. చెప్పండి, కరెక్టే కదా? పక్కల పడే అది పోతున్నాయి. సో పక్కల కూడా ఎందుకు పోతుందంటే భూమి ఏదైతే ఉందో ఈ భూమి అంతా చాలా టైట్ ఉంది. అంటే భూమి మొత్తం చాలా ఉందో బలుందా. సో భూమి బలుంది కాబట్టి కేజీలు కొట్టినా కానీ కూడా దున్నినా కానీ కూడా కేజీ వేసినా కానీ కూడా మట్టి కరగడం లేదు. సో మట్టి కరగడం లేదు కాబట్టి సో వేరు వ్యవస్థ గత్యంతరం లేక బతకాలి. కాబట్టి మొక్క ఎక్కువ అవైలబుల్ ఉంటే అటు పుచ్చుకోబోతుంది, పక్కన ఉంది. సో యాక్చువల్గా పోషకాలు పక్కన ఉంటాయా, ఇక్కడ ఉంటాయా? కింద పోషకాలు. మరి కింద పోషకాలు అందట్లేదు కాబట్టి రైతుకు దిగుబడి అనేది రావడం లేదు. రైతుకు దిగుబడి రావాలి అంటే మొక్క అనేది ఇక్కడ భూమి అనేది గుల్లవారాలి, అంటే పొదలు కావాలి. మన భాష చెప్పాలంటే భూమి మంచిగా పొంగి ఉండాలి. కరెక్టా? రైతు భాషలో భూమి ఎంత పొంగి ఉంటే అంత వదులుగా ఉంటే వేరు వ్యవస్థ అనేది కిందికి చూసుకోబోతుంది. కాబట్టి భూమిలో ఉన్న పోషకాలు పైకి లాగుతుంది. కానీ ఇది జరగడం లేదు కాబట్టి మన భూమి బలుంది. కాబట్టి ఒకప్పుడు వానపమ్మలు ఉండే ఎర్రలు, ఇప్పుడు ఎర్రలు 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 ఏం చేస్తుంది? పంటకు హాని చేసే పురుగులు ఏవైనా లోపల ఉంటే వాటిని తిని దాన్ని కలిపిన తర్వాత అందరికి వాషింగ్ వస్తాయి కదా, పైకి వచ్చి వాషింగ్ పోతుంది, మళ్ళీ కిందికి పోతుంది, మళ్ళీ పురుగులు తింటుంది, మళ్ళీ పైకి వస్తుంది. దాని అదే ఇక భూమి అనేది మంచిగా మొదలు ఉంటుంది. కాబట్టి మన చల్లిన ఏ గంధకాలైనా ఏ పోషకాలైనా పారకంతో సహా కిందికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మొక్క కావాల్సిన పోషకాలు ప్రతిగా ఉంటుంది. బట్ వానపాము లేవు. మరి మన వేరే వ్యవస్థ కిందికి రావాలి. కిందికి రావాలంటే మనము వరి అయితే నాటేసే దాన్ని అనుమతిస్తామా? ఆ అనుమతితో పాటు ఇవ్వడం ద్వారా భూమిని వదులు చేస్తుంది. ఈ శాండ్ భూమి ఏదైతే ఉందో ఈ భూమిని మొత్తం వదులు చేస్తుంది. వదులు చేసి వేరు వ్యవస్థ ఏదైతే ఉందో వేరు వ్యవస్థను కిందికి తీసుకోబడి అండ్ భూమి లంక కోసం ఏం చేస్తాం? అడుగు మంది చేస్తాం. అవునా? అడుగు మంది ఇస్తారా? అడుగు మంది దేని కోసం చేస్తారు? లఘు కోసమే. అవునా? ఆ లఘు మరి 20 కింద భూమి కడాలు చేరబట్టే మేము వేరే కాబట్టి అందుతుందా? అందట్లేదు. ఎప్పుడైతే హిందీ కానీ గ్రామ్స్ కానీ కలిసి అగ్రేటెడ్ వేయడం ద్వారా మీకు వదలు అవ్వడం ద్వారా నాటు పెట్టిన మొక్క ఏదైతే ఉందో అప్పుడే అట్లా ఏదో ఇట్లా ఉంది అంటే నీళ్ళలో ఉంటుంది. అవునా? సో వితిన్ 15 to 20 డేస్లో బీభత్సమైన వేరు వ్యవస్థ 15 నుంచి 20 రోజులలో బీభత్సమైన వేరు వ్యవస్థను డెవలప్ చేసి మళ్ళీ 25 రోజుల తర్వాత ఏం చేస్తాం? యూరియా చల్లుతాం. సో చల్లే యూరియాలో ఒక 5 kgs తక్కువ చల్లుకొని ఆ 5 kgs అగ్రి గ్రామ్స్ కలుపుకొని చేసినట్లయితే ముందైతే ఎంతైతే వేరు వ్యవస్థ వస్తుందో పైకి మనకు అన్ని చెత్త రావడం. అందుకే గంట మంచిగా పోయాలి. గంటనే వస్తలేదు. ఎక్కువ ఏ రైతు చూస్తున్నా 15 నుంచి ఇంకా 16-17 గేదెలు ఉంటే అది 4 సూపర్ వచ్చిందంట. బట్ మనది వాడిన తర్వాత
మినిమం 30 నుంచి 50 పైనే పిల్లలు ఉంటే నేను సో ఎప్పుడైతే మెయిన్ కాండం ఉంటుందో ఈ కాండం నుంచి వచ్చిన గిల ఏదైతే ఉంటుందో దాదాపు 1-2 గిలలు వస్తే ఫస్ట్ సూపర్ వచ్చిందంట. బట్ మనకి మినిమం 4 లేదా 5 గిలలు వస్తాయి అంటే అర్థం చేసుకుంది. దీనివల్ల దిగుబడి ఇంత పెరుగుతుంది రైతు కావాలి. దీన్ని వాడాలి డెమోస్ ఏంటి సార్? డెమోస్ యూట్యూబ్ ఛానల్ మొత్తం చిన్న రాష్ట్రంలో రీసెంట్గా ఒక వీడియో పెట్టిన సౌర భూమి అసలు అక్కడ పంటనే రాస్తారు. అలాంటి సౌరులో కూడా ఒక్కొక్క దాంట్లో ఎంత దిగుబడి ఇస్తాను మీరు పంట తీసుకున్నప్పుడు మనం చాలా మంది టెంకి గోళీ వాడుతున్నాం అంటే ఇంకోటి మన కొత్తగా కూడా వాడుతున్నారు. ఏంటంటే ఇది కాదు గోళీ వస్తాయి, చాలా రకాల గోళీ వస్తాయి. మురిగిపోవడానికి కూడా మనం కెమికల్ వాడుతున్నాం. కానీ ఒకప్పుడు మనం పోసేవాళ్ళు పోయట్లేదు, కాలు పెట్టడం వల్ల అన్నిటికన్నా ఎక్కువ కుండా కదా తాగినట్టు అవుతుంది. నేను ఈ సంవత్సరం కాలు పెట్టింది చాలా పెట్టదు. ఇప్పుడు ఎక్కడ విషయాలు వస్తాయి సార్, చాలా కూడా ఉంటాయి సలహాలు చిన్న కట్ చేసి వెళ్ళిపోతుంది. మొత్తం ఏదైతే గడ్డి ఇది ఒకటి క్లియర్. సో గ్రాన్యూల్స్ అయితే వరి పంటకి 2 సార్లు వేయాలి. ఒకటి నాటు దశ, ఇంకోటి యూరియా. 2 దశలలో యూరియా సరిపోతుంది. మీరు ఇంకా వాడుకుంటా అంటే మొట్ట దశలో మనం పొటాష్ కానీ యూరియా కానీ జరుగుతాం. ఆ టైంలో కూడా యూరియాతో పాటుగా దీన్ని కలుసుకోవచ్చు. దానివల్ల ఏమంటే ఇంకా బరువైతుంది. బరువైతుంది ఒకటి కలిసినా కూడా 100% అనేది తక్కువ. గింజ బరువు వచ్చిందంటే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది, దిగుబడి వస్తుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ యూనిక్ లిక్విడ్ అయితే విత్తన శుద్ధిలో ఒకసారి ఇట్లా దీని ప్రకారం రావాలి. ఇంకొకటి చాలా మంది అయితే కొద్దిగా చెరుకుతుందంటే చౌడు భూమి. చౌడు భూమిలో వాడినప్పుడు మాత్రం ఓన్లీ ఎకరానికి లిక్విడ్ 2 బాటిల్స్ ఎకరానికి ఇలాంటివి 2 బాటిల్స్ ప్లస్ నానోటెక్ ఇవి 2 కలిపి ఇవ్వాలి విత్ అగ్రిమెంట్. ఇది మస్ట్ అండ్ షూర్. ఎవరైతే చెరగకుండా చదవకుండా ఏంటంటే వాటర్ అనేది ఆగదు, ఎంతేస్తుంది వెళ్ళిపోతుంది. సో అక్కడ మొత్తం విశ్రాంతి వాతావరణం పోషకాలు ఉంటుంది. అలాంటి పోషకాల్లో మనం కరగాలి అంటే సో మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ తీసుకోవాలనుకుంటే లిక్విడ్ అనేది ఇది మనకు ఆ ఎకరానికి ఇసుక తీసుకొని ఆ ఇసుకలో అగ్రిగేట్లు ఇది యూజ్ చేసిన తర్వాత మారంటే మిక్స్ చేసి మనం కలిపి కలుపుకున్నట్టయితే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్. సెకండ్, అదే చౌడు భూమిలో మళ్ళీ ఎకరానికి మళ్ళీ సేమ్ 2 బాటిల్ 2 నానదే బాగుంటుంది. క్లియరా?
సో నెక్స్ట్ అది గోల్డ్ వేరేనే ఉంది గోల్డ్ నాకు తెలిసి ఇది సూపర్ ప్రొడక్ట్ దీనికి ఫస్ట్ కారణం క్లియర్ చాలా మంది ఏం చేస్తుంది కానీ పంట సూపర్గా రావాలి పంట ఆరోగ్యంగా ఉండాలి సో పంట ఎట్లా పెట్టుకుంటారు పంట మంచి ఆరోగ్యంగా ఉంటుంది పచ్చగా చెప్తాను రైతుగానే నువ్వు చెప్తాను ఎట్లా ఉండాలని పెద్ద రైతు అగ్రిగోల్డ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అగ్రిగోల్డ్ అనేది మొక్క మొలకెత్తిన తర్వాత కొన్ని ఉదాహరణలు చలి టైంలో వరి ఎదుగుతున్నారు మొగ్గులు పడితే మిరప చెట్టు మామిళ్ళు కూడా చల్ల ఉంటే ఉంటారు సో ఇవన్నిటి వాతావరణంలో మార్పులు తగ్గట్టుగా మొక్క అనేది ఎదగాలి అంటే సో మొక్క ఎదిగేటప్పుడు ప్రతికూల వాతావరణం అంటే మొక్కకు సరిపడా వాతావరణం లేకపోయినా అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేసేది అగ్రికల్చర్ ఏదన్నా వెళ్ళదు సో దీన్ని మనం ఏ టైం అయినా స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొలకెత్తిన తర్వాత 4 ఆకులు వచ్చిన తర్వాత స్ప్రే చేయాలి గుర్తుపెట్టుకోండి అది ఏ మొక్క అయినా సరే మొక్క మొలకెత్తిన తర్వాత 4 ఆకులు వచ్చిన తర్వాత గోల్డ్ యూనిక్ ఎయిట్ కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేస్తే వచ్చే ఆకు ఎందుకంటే దీనికి మనం చూస్తూ చిన్నప్పుడు సరిపోతున్నాం కింద సమయం అంతా ఫోటోస్ సింథసిస్ అన్నా కదా సో ఈ పత్రహరితం ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా డెవలప్ చేసి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మొక్కల వాతావరణం ఇలాంటి మొక్కలున్నా వినడానికి తయారు ఇప్పుడు మనం వరి నార్మల్ వేస్తున్నాం నార్మల్గా డైరెక్ట్ ఒక పంపు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ తర్వాత పంట మొక్క పెట్టిన తర్వాత స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు పంట నారు వచ్చిన తర్వాత తుకం వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత 20-25 రోజులకి మనం నారు వేసి 15 రోజుల తర్వాత ఏ పంట అయినా సరే 4 ఆకులు బయటకు వస్తాయా ఓల్డ్ జిప్పింగ్ కైతులకు స్ప్రే అని మీరు పక్కన పంటకి మన పంటకి చాలా తేడా ఎంత దూరం ఉన్నా ఎంత ఒక ఈ భూమికి ఇంత కనబడుతున్న దూరంలో ఉన్నా గోల్డ్ షైనింగ్ వస్తాను షైనింగ్ వస్తా అట్లా పంట షైనింగ్ సూపర్ గ్రో అవుతుంది రైట్ సో అండ్ నానోటెక్ అనేది మనకి ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది చాలామంది కొంతమంది రైతులు ఇప్పుడు జినుగు అడుగుతారు ఎందుకు దాంట్లో జినుగులు ఉంటేనే చేయాలి సో జినుగులు అడుగుకోసం చెప్తాను సో మరి అలాగే జినుగు కూడా మళ్ళీ లోపల వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు పుస్తకం ఇక్కడ కులవేసినట్టు లోపల ట్రాక్టర్ అలాంటి వాళ్ళు ఇబ్బంది కాబట్టి ఎవరైనా సరే న్యాచురల్గా మనకి ఒక జింక్ పోషకాలు బాగా కావాలనుకుంటే ఇది కావాలి ఇది మనకి 2 రకాలు చేసుకోవచ్చు మన భూమిలో జింక్ లోపం ఉంటే కొంత వాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషకాలు క్రాప్ ఎక్కువ మొత్తంలో తీయడానికి సపోజ్ మనం టమాటా పంట వేసుకుంటాం ఎక్కువ మొత్తంలో ఫ్లవర్స్ రావాలి ఎక్కువ మొత్తంలో కాత రావాలి టమాటా అందరికి ఏం జరుగుతుంది వీరుగా ఎట్లా వందరికి ఎట్లుంటుంది దేని షేప్ కానీ సో ఆ షేప్ ఆ ఫ్లవర్ ఏంటంటే డిపెండ్ ఉంటుంది అదే ఫ్లవర్ ఎంత మార్కెట్ వచ్చినప్పుడు కాదు కూడా కట్టే ఉంటుంది సో ఏదైతే ఫ్లవర్ ఉంటుందో ఆ ఫ్లవర్ని సంపూర్ణంగా పరిపక్వతగా చెందిపోయిన ఒక మంచి ఫ్రూట్ లేకపోతే మంచి కాలం క్రాప్ ఇవ్వడానికి నానోటెక్ ఉంటుంది అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది అగ్రిమాస్ పిచ్చా మాస్ వేరే అగ్రిమాస్ అది ప్రోడక్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ అంత డేంజరస్ ప్రోడక్ట్ పూత వచ్చే 20 రోజుల ముందు గోల్డ్ నానోటెక్ పూత వచ్చిన 20 రోజుల తర్వాత అగ్రిమాస్ ఎందుకు అంటే పండు ఏదైతే ఉంటుందో
బీరకాయ కొంత సన్నగా పడుంటే సబ్స్క్రైబ్ కరెక్ట్. టమాటా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కరెక్ట్. సో షేప్ అండ్ కలర్ చేయడం అగ్రిమో ఇది మరుగులు కూడా ఇస్తున్నారు. మరుగు వచ్చిన ఆటోమేటిక్గా మనం కూడా ఇస్తున్నారు. సో ఇలా ఉంటాయి 8 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఈ 8 కేటగిరీస్ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేసుకుంటూ హ్యాపీగా బిజినెస్ని వెళ్ళచ్చు. ఇప్పుడు నడుస్తున్న సీజన్ ఇది ఎకరానికి 2 చొప్పున ఎకరానికి 2 చొప్పున ఎట్లా అంటే సో వరి పంట చాలా మంది అడుగుతారు సార్ వరి ఎంత ఎకరా ప్రమోట్ చేయాలి. ఎకరానికి ఫస్ట్ ఎకరానికి 2 నాటు వేసే నాటు 2 బ్యాగ్ 25 రోజులకు యూరియా అందరా 2 గ్రాన్యూల్స్ టోటల్గా 2 గ్రాన్యూల్స్ ఒక 100 ml ఎకరానికి. ఈ ఎకరానికి ఎందుకంటే ఎవరైనా ఇంకా మంచి రైతులు మేము వాడుకుంటా అంటే 3 కూడా ఇవ్వచ్చు. ఇది పొట్ట దశలో ఉన్నప్పుడు జరుపుకోవాలి. పొట్ట దశ అప్పుడు మీ క్రాప్ మీరే ఊహించాలన్నప్పుడు మాయిశ్చర్ ఆవేలో ఉంటుంది. ఇంకా ఆలోచన అంటారు ఎందుకంటే బరువు ఉంటుంది కాబట్టి అన్నిటికంటే తేలిక ఉంటుంది అని బరువు డౌట్స్ ఉన్నాయి. ఇంకా డౌట్స్ ఉన్నాయి డౌట్స్ పట్టు కూడా సేమ్ 4 సార్లు అయితే 4 సార్లు, ట్రాక్టర్ సార్లు అయితే ట్రాక్టర్ సార్లు, ఏ సార్లు పెడితే 4 అడుగులు తీసుకుంటూ ఉంటారు. ఆ అడుగు మందులో ఈ గ్రామీణ వెళ్ళిపోతారు. తర్వాత జాగ్రత్తగా మోగలెత్తే తర్వాత మళ్ళీ కరెక్ట్ గ్రానైట్ స్ప్రే వేసుకుంటా అంటే 4 ఆకులు వచ్చిన తర్వాత పంట ఏదైనా చేసే పద్ధతి ఒకటే. ఏదైనా సరే పత్తికి 4 ఆకులు వచ్చిన తర్వాత 3 గోళ్ళు ఇమ్యూనిటీ తీసుకెళ్ళి పంటల పత్తి మన పత్తి పత్తి 4 తాతకి చెట్టు పడిపోయింది. డబల్ నెక్స్ట్ ఆడది కూడా ఇప్పుడే దీన్ని ఏ టైంలో వాడచ్చు. ఇంకా అగ్ని మాస్ మాత్రం వాడేటప్పుడు చాలా మన మైండ్ అన్ని అటెన్షన్ తిరగాస్ అయితే సూపర్ ప్రోడక్ట్ సూపర్ డేంజరస్ ప్రోడక్ట్. మన కంపెనీలో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 450 ప్రొడక్ట్స్లో 19 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 19 కేటగిరీస్లో ఈరోజు మన కంపెనీ వచ్చేసి 3000 ఇండియాలో ఇప్పటివరకు దాదాపు 15,000 మంది చాలా కారు తీసుకొని పనిచేసిన వాళ్ళు 7 కోట్ల మంది మన దీంట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ సబ్బులు, పేస్టులు, రైలు, షాంపూలు, అడిషనల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నామండి. బయట ఎన్ని పైసలు సింపుల్ మందు సార్